ఉదయకాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, కృపామయుడా, ప్రేమామయుడా, అత్యున్నతమైన సింహాసనము పైన ఆసీనుడివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క జీవము కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలయ స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గతించిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేసినందుకు, ఏ సమస్య, ఏ అపాయము, ఏ ప్రమాదం మాకు జరగకుండా కాపాడినందుకు, ముఖ్యంగా మా అందరికీ మంచి నిద్రను దయచేసినందుకు అయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయంలో, ఈ సోమవారకాల సమయంలో సజీవులుగా మీ పాద సన్నిధిన మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవునయ్యా, ఈ సమయాన్ని చూడాలని ఆశపడిన వారు అనేకులున్నారు, కానీ అయ్యా వారికి లేని భాగ్యమును, ధన్యతను అయ్యా మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనం ద్వారా తండ్రి సెలవిస్తున్నారు, భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తాను అని తండ్రి మీ యొక్క వాగ్దానమును తండ్రి ఈ ఉదయకాలంలో మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అయా, ఎవరైతే ఈ సమయంలో తండ్రి భయపడుతున్నారో, ఎలా ఈ జీవితాన్ని కొనసాగించాలి, ఎలా నా కుటుంబాన్ని పోషించుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని ఎవరైతే నాయన ఆర్థిక పరమైన సమస్యలను బట్టి, అనారోగ్యపరమైన సమస్యలను బట్టి చింతిస్తున్నారో, అయా మీరు చాలా సుస్పష్టంగా మాట్లాడుతున్నారు, భయపడకండి అంటున్నారు తండ్రి. అందును బట్టి స్తోత్రాలు. అయ్యా, ఎవరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారు భయపడకుండా తండ్రి మీ పైన సమస్త భారమును మోపి ఈ రోజును ముందుకు సాగే కృప దయచేయండి. మీరే వారికి తోడై ఉంటారు, మీరే వారిని చూసుకుంటారు, మీరే వారిని ఆదరిస్తారనే విశ్వాసమును తండ్రి వారిలో నింపమని ఈ ఉదయాన తండ్రి ప్రార్థిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు విశ్వాసంతో ఏకీభవిస్తున్నారో, ఈ రోజును ఈ ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా అడుగుతున్నామయ్యా. వారికున్న ఆలోచనలు మీకు తెలుసు, వారు అనుకుంటున్న కార్యాలు మీకు తెలుసు నాయనా. వాటన్నిటిని కూడా మీ చిత్తంలో వారందరి జీవితంలో నెరవేర్చండి అయ్యా. మీకు విరోధంగా, మీ నామానికి ఆయాసకరంగా మా మాటలు ఉండొద్దు తండ్రి, మా కనుచూపు ఉండొద్దు. అటువంటి జ్ఞానం మాకు దయచేయండి. మీ నామాన్ని మహిమపరిచే విధంగా మేము జీవించే కృపను అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, మా పనులన్నింటినీ కూడా మీ పాద సన్నిధిన పెడుతున్నాము. మా అందరికీ సహాయం దయచేయండి, జ్ఞానమును దయచేయండి, బలమును దయచేయండి. యథార్థంగా పనిచేస్తూ, నమ్మకంగా పనిచేస్తూ మా పనుల్లో మేము అభివృద్ధి చెందే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఆగిపోయిన పనులను బట్టి ఎంతమంది బిడ్డలైతే చింతిస్తున్నారో అవన్నీ కూడా మరలా పునరుద్ధరించబడడానికి సహాయం దయచేయండి. ఈ రోజున నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తున్న, శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు తోడై ఉండమని, వారి కార్యాల్లో మీ సహాయమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, మా రాకపోకలలో మీ యొక్క దేవదూతల కంచె కావాలని దయచేయమని అడుగుతున్నాం అయ్యా. మేము వెళ్తున్న ప్రాంతాల్లో తండ్రి ప్రతి మార్గంలో మీరు తోడై ఉండండి నాయన. అయ్యా, మా వాహనాలను, మేము వెళ్తున్న స్థలాలను మీ స్వాధీనంలోకి తీసుకొనమని అడుగుతున్నాం తండ్రి. ఏ ఒక్కరికి కూడా ఎటువంటి అపాయం, ప్రమాదం జరగకుండా ఈ రోజున తండ్రి మీరే భద్రపరచమని అడుగుతున్నాం నాయన. అదేవిధంగా బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి రిపోర్ట్స్, వారి చెకప్స్, వారి ఆపరేషన్స్, డెలివరీస్ అన్నీ కూడా తండ్రి అనుకూలంగా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్నారు, వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. జ్ఞానమును, జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేయమని, వారందరినీ క్వాలిఫై చేయమని, సెలెక్ట్ అవ్వలాగున్న కృప దయచేయమని కూడా ఈ ఉదయాన బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, ఈ రోజున మాకు కావలసిన సమస్తమును తండ్రి అనుగ్రహించండి. ఎవరు కూడా అనారోగ్యంతో బాధించబడకుండా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరికి తండ్రి సమృద్ధిని దయచేయండి. మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి ప్రభువా. ఆత్మీయ వృద్ధిని అనుగ్రహించండి అయా. మీ సాక్షులుగా నిలవబడగలిగి విశ్వాసముతో అయా నమ్మకమైన జీవితం కలిగి ఉండే కృప దయచేయమని కూడా ఈ ఉదయాన బ్రతిమాలుకుంటున్నాం అయా. ఎవరితోనూ ఈరోజు ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు ఏవి లేకుండా నెమ్మదికరంగా శాంతి సమాధానాలతో జీవించే కృప దయచేయండి.
అయా తగ్గింపు జీవితం దయచేయండి, ఓర్చుకునే హృదయాన్ని దయచేయండి అయా, క్షమించే మనస్సును కూడా మాకు అనుగ్రహించండి నాయన. మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని మేము వ్యర్థపరిచేవారిగా ఉండకుండా సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు తండ్రి, యవన బిడ్డలు, వృద్ధులు, చిన్న బిడ్డలు ఉంటున్నారు. వారిని ఎవ్వరు కూడా తాకకుండా, ఏ దుష్టుడు వారిని ముట్టకుండా మీరే వారందరినీ భద్రపరచమని అయా, ఈ రోజున మీ కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలను, యానివర్సరీలను సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఒక్కరికైనా మీ నామాన్ని ప్రకటించే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.